జనసేన రాయలసీమ జిల్లాల కన్వీనర్గా ఉన్నటువంటి మణి అనే అతను మణి నన్ను కాళ్ళతో తన్నుకుంటూ దాడి చేసి బూతులు తిట్టారు, కాళ్ళతో ఎగిసెగిసి తన్నిండు అని చెప్పి ఓబులవారిపల్లె మండలం చెన్నరాజుపాడికి చెందిన రాజేశ్వరి అనే ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఈ జనసేన రాయలసీమ కన్వీనర్ ఉన్న మణి అంటే అందరికీ తెలుస్తుందో లేదో, పోసాని కృష్ణమురళి గారి మీద ఫస్ట్ అరెస్ట్ అయిన దాంట్లో కేసు పెట్టారు, గుర్తుందా? ఓబులవారిపల్లెం పోలీస్ స్టేషన్. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట నంది అవార్డుల గురించి మాట్లాడుతూ ఒక కులం గురించి మాట్లాడారు అని, అందుకని చెప్పి ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టారు ఓబులవారిపల్లెం పోలీస్ స్టేషన్. ఓబులవారిపల్లెం ఆ కేసు పెట్టిన మణి మీదనే ఆయన కాలుతో తంతు కొడుతూ బూతులు తిట్టి నన్ను సంపుతా అని బెదిరించాడు. నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలుసు, ఈ రాష్ట్ర హోంమంత్రి తెలుసు. నేను వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడితే నువ్వేం నన్ను చేస్తావు అని చెప్పి కాలుతో దాన్ని నన్ను తిట్టిండు, కొట్టిండు. ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి రాజేశ్వరి అనే మహిళ, అదే ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపాడట, ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఈ ఫిర్యాదు మీద ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. పోసాని కృష్ణమురళి గారి మీద ఫస్ట్ కేసు పెట్టింది నేను, పెట్టిన తర్వాత ఈయన పెట్టిన కేసులో అరెస్ట్ అయిన తర్వాతే కదా పోలీసులు ఇంకా పీటీ వారెంట్లో పోటీపడి మరీ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెషన్ ప్లాన్ చేసినట్లున్నారు. టీటీడీ పోసాని కృష్ణమురళి గారి మీద ఇంకో సెషన్ ప్లాన్ చేశారేమో. టీటీడీ చైర్మన్ అట, ఆయనకు ఆ పదవి ఇవ్వడం మీద ఈయన సోషల్ మీడియా ముందు దూషించారట. దాని మీద కూడా ఇంతకుముందు కేసులు ఫైల్ అయ్యాయి. తాజాగా ఏప్రిల్ 15వ తేదీ అంటే ఈ నెల 15 విచారణకు రమ్మని చెప్పి సుల్లూరుపేట సిఐ పోసాని కృష్ణమురళి గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చినట్టున్నారు. మరి ఆ నోటీసులు విచారణ మరి ఎన్ని నోటీసులు ఇస్తారో, ఎంతమంది తిప్పుతారో, మళ్ళీ ఏమైనా అరెస్టులు చేస్తారో తెలియదు. మరి సరే, ఇప్పుడు జనసేన రాయలసీమ జిల్లాల కన్వీనర్ అట మణి. మరి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు ఎలా స్పందిస్తారన్నది చూద్దాం. అదే ఓబులవారిపల్లి పోలీసులే, వాళ్ళే రాత్రిపూట వచ్చి హైదరాబాద్ పోసాని కృష్ణమురళి గారి ఇంటి దగ్గరకు వచ్చి పిలిచకపోయినారు. వాళ్ళకే ఫిర్యాదు ఇచ్చింది ఆ మహిళ కూడా. మరి చూడాలి ఏమంటారు.